ఎవ్రీథింగ్ పాసిబుల్ సార్. ఈ విశ్వంలో ఉన్నది మొత్తం కూడా పాసిబులే. మనము దానికి స్టెప్స్ కావాలి, దాని తగ్గట్టుగా మీరు చేయాలి. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ విన్నారు ఎప్పుడన్నా? పదం లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతమంది విన్నారు? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదేదో మూఢనమ్మకాలు సార్ అంటారు చాలామంది. అవును, మూఢనమ్మకం లాగానే చాలామంది చెప్తున్నారు కూడా అలా. కానీ ద లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ న్యూరో సైన్స్. న్యూరో సైన్స్ అంటే మనం అనుకున్నది మన లైఫ్లోకి రావాలంటే మన ఆలోచన ఎలా ఉండాలి, మన విజువలైజేషన్ ఎలా ఉండాలి, మన ఎఫర్మేషన్స్ ఎలా ఉండాలి, దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి, అది జరిగేలా ఎలా చేయాలి, మనం ఎక్కడ డివేట్ అవ్వకుండా దాని మీదనే ఫోకస్ ఎలా చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ ఉంది. యాక్షన్స్ ఎలా ఉండాలి అర్థమవుతుందా? తర్వాత మనం అనుకుంది మన లైఫ్లో రాకుండా ఉండడానికి కొన్ని ఆటంకాలు ఉంటాయి, బ్లాక్స్. ఆ బ్లాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, బ్లాక్ని ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ సైన్స్. ఇవి ఎక్కడ చెప్పబడ్డాయి తెలుసా? నేను చేసే రీసెర్చ్లో నేను షాక్ అయ్యాను. వేదాస్లో చెప్పబడే విషయం, వైదిక ధర్మంలో చెప్పబడింది ద లా ఆఫ్ అట్రాక్షన్. సో వండర్, భగవద్గీతలో చెప్పబడింది లా ఆఫ్ అట్రాక్షన్. బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది, బైబిల్ న్యూ టెస్ట్మెంట్లో ఉంది, ఖురాన్లో ఉంది లా ఆఫ్ అట్రాక్షన్.